హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్. నేను మీ రాజేశ్వరి. ఇది పసుపు పంట అండి. మా మిద్దె తోటలో పండించిన పసుపు పంట. నాకు ఎంతో ఇష్టమైన పసుపు అండి. ఇది నేను జనవరి ఎండింగ్లోనే మేము హార్వెస్ట్ చేసాము. కానీ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిందండి. ఎందుకంటే మీకు ఇంతకుముందు వీడియోలోనే నేను మీతో షేర్ చేసుకున్నాను. నాకు చాలా రోజుల నుంచి హెల్త్ బాగలేదు, సైనస్ సర్జరీ అయింది. ఈ వీడియోలో కూడా నేను మాస్క్ తోటే ఉన్నానండి. ఆ తర్వాత కొన్ని రోజులకే మా నాన్నగారు చనిపోయారు. అలా నేను వీడియోలు చాలా రోజుల నుంచి తీయలేదండి. ఈ మధ్యనే తీస్తున్నాను. ఈ వీడియో కూడా పోస్ట్ చేయొద్దనుకున్నాను, కానీ నాకు షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే ఎంతో పవిత్రమైన పసుపు పంట మన ఇంటి పైన పండించుకొని మనము దేవుడి దగ్గరికి కానీ అలాగే మన వంటల్లోకి, అలాగే స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళ కోసమైనా ఈ వీడియో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను అప్లోడ్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నానండి. నేను చూడండి, మట్టి ఎంత గుల్లగా ఎంత బాగుందో చూడండి. మట్టి ఎప్పుడు మనము లూజ్గా ఉండేలా చూసుకోవాలండి. నేనైతే 100 రూపీస్ బ్లాక్ టబ్లో ఒక 5-6 కొమ్ములు, పసుపు కొమ్ములు నాటానండి. 100 రూపీస్ బ్లాక్ టబ్లో 60% మన గార్డెన్ సాయిల్ అయితే 40% వర్మీ కంపోస్ట్, అలాగే కొంచెం బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, ట్రైకోడర్మా వేసి నేను సాయిల్ ప్రిపేర్ చేసుకొని ఒక 3-4 రోజుల తర్వాత ఒక్కొక్క బ్లాక్ టబ్లో 5-6 కొమ్ములు నాటానండి. అలా వేసుకొని చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా నాటుకున్న తర్వాత నేను ఒక 3-4 మంత్స్ వరకు నేను ఎలాంటి ఎరువులు ఇవ్వలేదండి. ఆ తర్వాత నేను 1 మంత్కి ఒక్కసారి వర్మీ కంపోస్ట్, ఒక గుప్పెడంటే ఒక దోసెడు, మన దోసెడు ఉంటుంది కదండి, ఒక టబ్బులో దాంట్లో వేపపిండి, కొంచెం ఎప్సమ్ సాల్ట్, ఒక బ్లాక్ టబ్బుకి 2-3 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ ఇచ్చానండి. అంతేనండి, ఇంత వచ్చిందండి నాకు పసుపు పంట. మీరు కూడా ట్రై చేసి చూడండి. అట్లీస్ట్ దేవుడి దగ్గరకైనా మీ హెల్త్ గురించి మొహానికి ఫేస్కి పెట్టుకుంటారు కదండి, స్కిన్ ఎలర్జీస్ ఉండేవాళ్ళు, వాటి కోసమన్నా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే మనము ప్రతి 10 రోజులకు ఒక్కసారి మట్టి అనేది లూజ్ చేసుకోవాలండి. దానివల్ల ఏమవుతుందంటే వేరియేషన్ బాగా జరిగి మనకి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయండి. దానివల్ల మనము పసుపు క్రాప్ కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు తెలిస్తే చాలండి. ఇది పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు మనకు. మనకి ఎక్కువ చీడపీడలు కూడా పెద్దగా ఏమి ఉండవండి. కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక్కసారి మీరు ఒక్క టబ్బులో వేసి చూడండి. నెక్స్ట్ ఇయర్ మీరు ఎలా పెట్టుకోవాలనుకుంటే, ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి. చూడండి, నాకైతే ఇంత వచ్చింది. ఇలా వచ్చిన దాన్ని మనము కనీసం ఒక 4-5 టైమ్స్ అయినా నీట్గా క్లీన్ చేయాలి. ఎందుకంటే నేను దేవుని దగ్గరికి కొంచెము అలాగే వంటల్లోకి వాడుకోవాలనుకుంటున్నానండి. మనం వంటల్లోకి వాడుకోవాలనుకుంటే కనుక మంచిగా క్లీన్ చేయాలండి. క్లీన్ చేసి కాస్త ఆరబెట్టాలండి. ఇలా మంచిగా మనం క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే పసుపు మట్టిలో అండర్ గ్రౌండ్ నుంచి ఉంటుంది కాబట్టి, మట్టి కణాలు అనేది ఉంటుంది కాబట్టి చాలా క్లీన్గా కడిగేసాలండి. ఆ నీరు కూడా మనం వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే మనం మొక్కలకు ఇచ్చుకోవచ్చు. అది పసుపు కడిగిన నీరు కదండి. చీమలు అలాంటి ఏమైనా పెస్ట్ ఉన్నా అవి పోతాయండి. మొక్కలు కూడా కొంతవరకు చీడపీడల నుంచి కాపాడిన వాళ్ళం అవుతామండి. ఆ నీరుని మాత్రం అస్సలు వేస్ట్ చేయకూడదండి. ఇదిగోండి, నేను క్లీన్ చేయంగా నాకు ఇంత గిన్నెడు పసుపు వచ్చిందండి. నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇంకా మనం వంటల్లో కూడా వాడుకుంటాం కదా,
ఎలా మనం దీన్ని ఆరబెట్టి పసుపు తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి, నేనైతే వెడల్పాటి గిన్నె తీసుకున్నాను. కొన్ని నీళ్లు పోసాను. నీళ్లు పోసి కొంచెం వేడయ్యాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న పసుపును వేసానండి. ఎందుకంటే మనము వంటల్లోకి వాడుకుంటాం కదండి. వంటల్లోకి వాడుకున్నా మనం ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా మట్టి కణాలన్నీ ఉంటాయి కాబట్టి మనం ఇలా నీళ్ళల్లో ఉడికిచ్చేసుకుంటే బాగుంటుంది. అన్ని మట్టి కణాలు పోతాయండి. చూడండి, ఇలా అయిందండి పసుపు. చూసారా? ఇలా అయిన దాన్ని మనము వడగట్టుకోవాలండి. వడగట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టాలండి. ఇదిగోండి, నేను ఇలా జాలి గంటెతోటి ఇలా వాటర్ అన్నీ పోయేలాగా ఇలా ఆరబెట్టుకున్నానండి. మంచిగా ఉడికించిన పసుపు అండి ఇది. కొంచెం ఎక్కువ కూడా ఉడకబెట్టొద్దండి, జస్ట్ మట్టి కణాలు పోయే వరకు. దాన్ని చల్లారిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి మనము ఆరబెట్టుకోవాలండి. ఇలా ఎండల్లో ఆరబెట్టుకోవాలి. చూడండి, ఇలా ఆరబెట్టుకోవాలి. ఇంటి పైన కూడా ఆరబెట్టుకోవచ్చు అండి, ఇక మీ ఇష్టం అండి. నేనైతే బాల్కనీలో ఆరబెట్టాను. ఇలా ఆరబెట్టిన పసుపు నాకు ఇంత రెడీ అయ్యిందండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. థ్యాంక్ యూ.